దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలనంటే మనము కలిగి ఉండవలసిన మొదటి లక్షణము, మన జీవితం అంతా దేవునిని ఆరాధించే వారముగా మనం ఉండాలంట. ప్రభువుని యొక్క చిత్తానుసారంగా కుమారుడు కలిగి ఉండటానికి ఆయన కలిగిన మొదటి లక్షణం ఏంటంటే, తన జీవితం అంతా తను పుట్టినది మొదలుకొని తాను శిలువ మీద మరణించు పర్యంతము ఆయన దేవుడు అయినటువంటి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తానుసారంగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి నుండి నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, మన జీవితం అంతా మనము దేవునిని ఆరాధించాలి. అవర్ హోల్ లైఫ్ ఈజ్ టు వర్షిప్ గాడ్. దేవునిని మనము మన జీవిత కాలం అంతా కూడా ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిములానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఏమైనది, యుక్తమై ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవుని చిత్తానుసారంగా జీవించాలంటే మన జీవితం అంతా కూడా దేవునికి మనం ఏం చేయాలి, ఆరాధించే వారముగా ఉండాలి.